Dear students, welcome to online classes AVN and PRR College of Science. మన సెకండ్ సెమిస్టర్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దిస్ వీడియో ఈజ్ కామన్ ఫర్ ఆల్ ఫస్ట్ BSc స్టూడెంట్స్. సో మనం యూనిట్ 2లో ఆల్రెడీ ఒక వీడియో కంప్లీట్ చేసాం, సోలార్ థర్మల్ సిస్టమ్స్ యూనిట్ 2 టైటిల్. సో దిస్ ఈజ్ సెకండ్ లెక్చర్ ఇన్ ద యూనిట్ 2, టోటల్లీ లెక్చర్ నెంబర్ 8 ఇన్ SDC కోర్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సోలార్ థర్మల్ కలెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో. సో ఈ వీడియోలో ఫస్ట్ రెండు రకాల సోలార్ థర్మల్ కలెక్టర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ దాని గురించి మాట్లాడతాను, ఫ్లాట్ ప్లేట్ సోలార్ థర్మల్ కలెక్టర్ అని చెప్పి, లేదా నాన్ కాన్సన్ట్రేటెడ్ అని చెప్తా అంటారు. సో ఈ సోలార్ థర్మల్ కలెక్టర్స్ బేసికల్గా 2 టైప్స్ ఏంటంటే నాన్ కాన్సన్ట్రేటెడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్. ఈ నాన్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ కలెక్టర్కి ఇంకొక పేరు ఏంటంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అంటాం. సో సెకండ్ వన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ కలెక్టర్. ఈ వీడియోలో ఫస్ట్ దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో సెకండ్ కాన్సన్ట్రేటెడ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ థర్మల్ కలెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం సార్. ఏ సోలార్ థర్మల్ కలెక్టర్ కలెక్ట్స్ హీట్ బై అబ్జార్బింగ్ సన్లైట్. ఎస్, సోలార్ థర్మల్ కలెక్టర్స్ అంటే కనుక సన్లైట్ నుంచి హీట్ని అబ్జార్బ్ వాటిని ఏమంటే సోలార్ థర్మల్ కలెక్టర్స్ అంటాం. సోలార్ థర్మల్ కలెక్టర్స్ ఆర్ ఐదర్ నాన్ కాన్సన్ట్రేటింగ్ ఆర్ కాన్సన్ట్రేటింగ్. సో ఇందులో 2 రకాలు ఉంటాయి, కాన్సన్ట్రేటింగ్ సోలార్ థర్మల్ కలెక్టర్స్ ఉంటాయి, నాన్ కాన్సన్ట్రేటింగ్ ఉంటాయి. సో వాటి యొక్క మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఇన్ నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ ద అపర్చర్ ఏరియా, అపర్చర్ అంటే మీనింగ్ ఏంటంటే ద ఏరియా దట్ రిసీవ్స్ ద సోలార్ రేడియేషన్. సో ఏ ఏరియా మీదకైతే సోలార్ రేడియేషన్ వచ్చి పడుతుందో, ఏ ఏరియా మీదకైతే సోలార్ రేడియేషను పడి దాంట్లోంచి ఎంటర్ అవుతుందో ఆ ఏరియాని ఏమంటాం అంటే అపర్చర్ ఏరియా అంటాం. ఓకేనండి. దట్ ఈస్ ద ఏరియా దట్ రిసీవ్స్ ద సోలార్ రేడియేషన్ ఈజ్ కాల్డ్ అపర్చర్ ఏరియా, ఈజ్ రఫ్లీ ద సేమ్ యాజ్ ద అబ్జార్బర్ ఏరియా. ఈ సోలార్ థర్మల్ కలెక్టర్స్లో థర్మల్ కలెక్టర్ పైన ఒక గ్లాస్ షీట్తో అరేంజ్ చేసి ఉంటారు. ఆ గ్లాస్ షీట్లోంచి రేడియేషన్ ఎంటర్ అవుతుంది. సో దాంట్లోంచి ఎంటర్ అవుతుంది కాబట్టి రేడియేషన్ అలౌ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటే అపర్చర్ అంటాం. ఎంటర్ అయిన తర్వాత దాని కింద గ్లాస్ షీట్ కింద ఒక బ్లాక్ పెయింటెడ్ ప్లేట్ ఒకటి ఉంటుంది, అంటే బ్లాక్ బాడీ అనమాట. అది ఏం చేస్తుందంటే గ్లాస్ షీట్లోంచి వచ్చిన రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ బ్లాక్ పెయింటెడ్ ప్లేట్ ఏరియా అండ్ దానిపైన ఉన్న గ్లాస్ ప్లేట్ ఏరియా ఈక్వల్గా ఉంటుంది. అలా ఈక్వల్గా ఉన్న వాటిని ఏమంటే నాన్ కాన్సన్ట్రేటింగ్ అంటాం. ఈ గ్లాస్ ప్లేట్ని ఏమంటే అపర్చర్ అంటాం. దాంట్లోంచి వచ్చిన రేడియేషన్ అబ్జార్బ్ చేసుకునే దాన్ని ఏమంటే అబ్జార్బర్ అంటాం. ఓకేనా. ఈ నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్లో అపర్చర్ ఏరియా, అబ్జార్బింగ్ ఏరియా ఈక్వల్గా ఉంటాయి. అదే కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్లు అయితే కనుక అపర్చర్ ఏరియా అనేది అబ్జార్బింగ్ ఏరియా కన్నా పెద్దగా ఉంటుంది. అపర్చర్ ఏరియా అంటే సన్లైట్ని అలౌ చేసే ఏరియా అనేది సన్లైట్ని అబ్జార్బ్ చేసుకునే ప్లేట్ ఏరియా కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఆ డివైజెస్ యొక్క డయాగ్రామ్స్ కూడా మీకు చూపిస్తాను. ముందు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ గురించి ఒక డిఫరెన్స్ అర్థమైంది కదండి, నాన్ కాన్సన్ట్రేటింగ్కి కాన్సన్ట్రేటింగ్. అబ్జార్బ్ చేసుకునే ఏరియా, ఆ ప్లేట్ యొక్క ఏరియా ఈక్వల్గా ఉంటాయి. అదే కాన్సన్ట్రేటింగ్లో అయితే కనుక అబ్జార్బర్ ఏరియా కన్నా అపర్చర్ ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనండి. ద అపర్చర్ ఏరియా ఈజ్ టిపికల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మిర్రర్ దట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద అబ్జార్బర్. సో అపర్చర్ కింద దేన్ని ఉపయోగిస్తారంటే ఎక్కువగా మిర్రర్స్ని ఉపయోగిస్తుంటారు. ఆ మిర్రర్ మీద పడిన తర్వాత సన్లైట్ అనేది అబ్జార్బర్ మీదకి వెళ్ళి పడుతుంది. మిర్రర్ ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది కదా, ఆ రిఫ్లెక్ట్ అయిన రేడియేషన్ వెళ్ళి అబ్జార్బర్ అంటే బ్లాక్ ప్లేట్ మీద పడేలా చేస్తుంది. ఓకేనండి. విచ్ ఇన్ మోస్ట్ కేసెస్ ఆర్ ద పైప్స్ క్యారింగ్ ద వర్కింగ్ ఫ్లూయిడ్. సో ఈ కాన్సన్ట్రేటింగ్ నాన్ కాన్సన్ట్రేటింగ్లో అబ్జార్బ్ అయిన హీట్ రేడియేషన్ని పైప్స్ ద్వారా, పైప్స్లో ఉన్న ఒక వర్కింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది, లైక్ వాటర్ అండి. సో వాటర్ను ఉపయోగించి ఆ ట్రాప్ చేసిన హీట్ని వాటర్కి కాంటాక్ట్ అయ్యేలా చేసి వాటర్ వేడెక్కేలా చేస్తారు. ఓకేనండి. వర్కింగ్ ఫ్లూయిడ్ అంటాం దాన్ని. ఆ హీట్ని ట్రాన్స్ఫర్ చేసే దాన్ని ఏమంటాడు వర్కింగ్ ఫ్లూయిడ్ అంటాం. బేసికల్గా దీన్ని ఏ వర్కింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది, వాటర్ ఉంటుందండి. నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ ఆర్ టిపికల్లీ యూజ్డ్ ఇన్ రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ ఫర్ స్పేస్ హీటింగ్. సో నాన్ కాన్సన్ట్రేటింగ్ థర్మల్ కలెక్టర్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే రెసిడెన్షియల్లో ఉపయోగిస్తుంటారు, అండ్ ఇళ్లలో ఉపయోగిస్తుంటారు, ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తుంటారు, అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ అంటే కనుక ఈ మల్టీప్లెక్స్లు ఇవన్నీ ఉంటాయి చూడండి, వాటిలో ఉపయోగిస్తుంటారు. దేనికోసం అంటే స్పేస్ హీటింగ్ కోసం. స్పేస్ హీటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి హాట్ వాటర్ కావాలన్నా, లేకపోతే ఆ రూము వేడిగా ఉండాలన్నా సరే,
అంటే ఈ ట్రాప్ చేసిన హీట్ని వాటర్ ద్వారా కానీ ఎయిర్ ద్వారా కానీ పంపిస్తారండి. ఎయిర్ ద్వారా పంపిస్తే కనుక ఆ రూమ్ అనేది వేడిగా ఉండడానికి ఛాన్స్ ఉంది. వాటర్ ద్వారా పంపిస్తే కనుక హీట్ వాటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి చూడండి, వాటర్ బాయిలర్స్ అంటే హాట్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా వాటర్ ద్వారా కూడా ఈ హీట్ని పంపించడం జరుగుతుంది. బట్ ప్లాంట్స్లో సో ఆ పవర్ ప్లాంట్లో ఏం జరుగుతుందంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఓకేనండి. అక్కడ ఏం జరుగుతుందండి, ఆ ట్రాప్ చేసిన హీట్ని ఒక ఫ్లూయిడ్ ద్వారా అంటే ఫ్లూయిడ్కి అటాచ్ చేస్తారు. హీట్ ఎనర్జీ అనేది ఫ్లూయిడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ ఫ్లూయిడ్ ఏంటంటే ఎప్పుడైతే వాటర్ వేడెక్కుతుందో స్టీమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఆ స్టీమ్స్ బేస్ చేసుకుని తిరిగే టర్బైన్స్ ఉంటాయి. ఎప్పుడైతే టర్బైన్ తిరుగుతుందో టర్బైన్కి అటాచ్డ్గా జనరేటర్ ఉంటుంది. జనరేటర్ తిరగడం మొదలు పెడుతుంది. జనరేటర్ తిరగడం మొదలు పెడితే కనుక ఎలక్ట్రిసిటీ జనరేషన్ అవుతుంది. సో ఇదంతా కూడా కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్లో చెప్తాను నేను. ఓకేనండి. సో ఫ్లాట్ ప్లేట్ సోలార్ థర్మల్ కలెక్టర్ గురించి మాట్లాడదాం ఈరోజు ఈ వీడియోలో. ఏ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఈజ్ ఎ హీట్ ఎక్స్చేంజర్ దట్ కన్వర్ట్స్ ద రేడియంట్ సోలార్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ ఇంటూ ఏ హీట్ ఎనర్జీ యూజింగ్ ద వెల్ నోన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అంటే ఏంటంటే ఇది ఒక హీట్ ఎక్స్చేంజర్ అండి. ఎక్కడి నుంచి హీట్ని ఎక్స్చేంజ్ చేస్తుందంటే సన్లైట్ నుంచి సన్ రేడియేషన్ హీట్లోకి మారుస్తుంది. హీట్ ఎక్స్చేంజర్ అంటే మీనింగ్ ఏంటంటే సన్ రేడియేషన్ని హీట్ రూపంలోకి మార్చే ఒక డివైస్ అనమాట ఇది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనేది. సో ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, సన్ రేడియేషన్ హీట్ కింద ఎలా మారుతుంది, కన్వర్షన్ ప్రిన్సిపల్ అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో వెల్ నోన్ ప్రిన్సిపల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ బేస్ చేసుకుని సన్ రేడియేషన్ హీట్ రూపంలోకి మారుస్తుంది. ఓకే. సో హీట్ రూపంలోకి మారుస్తుందంటే ఏ రేడియేషన్ వల్లది, ఐఆర్ రేడియేషన్ వల్ల. సన్ రేడియేషన్ వల్ల ఐఆర్ రేడియేషన్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇట్ కలెక్ట్స్ ఆర్ క్యాప్చర్స్, కలెక్ట్ అనొచ్చు లేదా క్యాప్చర్స్ అనొచ్చు, గ్రహించడం అనొచ్చు, సోలార్ ఎనర్జీ and uses that energy to heat water in the home for bathing, washing and heating. సో హీట్ని కలెక్ట్ చేసి ఆ హీట్ బేస్ చేసుకుని వాటర్ని వేడి చేసి ఆ వాటర్ని ఏ పర్పస్ ఉపయోగిస్తారంటే బాతింగ్ కోసం లేదా వాషింగ్ కోసం లేదా హీటింగ్ కోసం ఉపయోగిస్తుంటారు వాటర్ని. ఓకేనండి. ఏ సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ typically consists of a large usually a large sheet of copper or aluminum as they are both good conductors of heat. ఇక్కడ ఈ సోలార్ థర్మల్ కలెక్టర్స్లో ఈ యొక్క డివైస్ నేను కన్స్ట్రక్షన్ చూపిస్తాను. బేసిక్గా పైన ఏముంటుందంటే సోలార్ రేడియేషన్ని అలౌ చేసే ఒక గ్లాస్ షీట్ ఉంటుంది, లేదా ప్లాస్టిక్ కానీ గ్లాస్ షీట్ కానీ ఉంటుంది. ఓకేనండి. దాన్ని గ్లేజింగ్ షీట్ అంటాం. దాన్ని గ్లేజింగ్ అంటే రిఫ్లెక్ట్ అవనవదు రేడియేషన్ని, తన గుండా ట్రాన్స్మిట్ అయ్యేలా మాత్రం చేస్తుంది. ట్రాన్స్పరెంట్ అనమాట, వెరీ ట్రాన్స్పరెంట్ గ్లాస్ షీట్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ గ్లాస్ షీట్ ఒక పర్పస్ ఏంటంటే సన్లైట్ దాని మీద పడిన తర్వాత రిఫ్లెక్ట్ అవనవదు, దాని గుండా కంప్లీట్గా అలౌ చేసేస్తుంది. ఆ గ్లాస్ షీట్ కింద ఒక అబ్జార్బింగ్ ప్లేట్ ఉంటుంది. ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో ఆ అబ్జార్బింగ్ ప్లేటు ఏ మెటల్తో తయారు చేయబడి ఉంటుందంటే అల్యూమినియం కానీ కాపర్ కానీ. ఎందుకనంటే అల్యూమినియం కానీ కాపర్ కానీ తీసుకుంటే వాటిని ఏమంటే గుడ్ హీట్ కండక్టర్స్ అంటాం. అంటే వాటి గుండా హీట్ని పర్ఫెక్ట్గా కండక్ట్ చేయగలవు, అంటే హీట్ని కండక్ట్ చేయగలవు, అంటే ఎక్కువ వేడెక్కగలవు, త్వరగా వేడెక్కగలవు, మీనింగ్ అది. సో త్వరగా వేడెక్కి త్వరగా హీట్ని ట్రాన్స్ఫర్ చేయగలవు. కాబట్టి బేసిక్గా ఈ హీట్ అబ్జార్బర్ కింద ఏ మెటల్స్ని ఉపయోగిస్తుంటారంటే అల్యూమినియం కానీ కాపర్ కానీ ఉపయోగిస్తుంటారు. బికాస్ దే ఆర్ బోత్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ని బాగా కండక్ట్ చేయగలవు, అంటే తన గుండా బాగా ప్రసారం చేయించగలవు అని మీనింగ్ వస్తుంది హీట్ని. ఓకే. విచ్ ఈజ్ పెయింటెడ్ ఆర్ కెమికల్లీ etched బ్లాక్ టు అబ్జార్బ్ యాజ్ మచ్ సోలార్ రేడియేషన్ యాజ్ పాసిబుల్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో అల్యూమినియం కాపర్ని ఉపయోగిస్తేనే గుడ్ కండక్టర్స్ అంటున్నాం. సో వాటిని బ్లాక్ పెయింట్ వేస్తే కనుక, బ్లాక్ బాడీ అనేది ఎప్పుడు కూడా, అంటే బ్లాక్ పెయింట్ ఎప్పుడు కూడా ఎక్కువ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు, బ్లాక్ డ్రెస్ వేసుకుంటే కనుక ఎక్కువ రేడియేషన్ ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ బ్లాక్ షర్ట్ని కానీ ఆ బ్లాక్ షైనీ డేలో తిరిగినా సరే మీ మీద ఎండ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఓకేనండి. అంటే బ్లాక్ బాడీ ఎక్కువ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. కాబట్టి ఈ గ్లేజింగ్ షీట్ అంటే గ్లాస్ షీట్ కింద, అంటే ఏదైతే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ పైన ఉంటుందో గ్లాస్ షీట్, దాని కింద ఒక అబ్జార్బింగ్ ప్లేట్ ఉంటుంది. అది ఏ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుందంటే అల్యూమినియంతో కానీ కాపర్తో కానీ. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఎక్కువ అబ్జార్బింగ్ జరగాలంటే, ఇంకా ఎక్కువ హీట్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకోవాలంటే కనుక ఆ అల్యూమినియం కానీ కాపర్ కానీ ప్లేట్కి ఏ పెయింట్ వేస్తారంటే బ్లాక్ పెయింట్ వేస్తారు.
So this blackened heat absorbing surface has several parallel copper pipes or tubes called risers running lengthways across the plate which contains the heat transfer fluid, typically water. సో ఈ బ్లాక్ అండ్ హీట్ అబ్జర్వింగ్ సర్ఫేస్ ఉంది కదా, అంటే బ్లాక్ పెయింట్ వేసిన ఈ షీట్కి అటాచ్డ్గా ఏముంటాయంటే కాపర్ ట్యూబ్స్ కానీ లేదా అల్యూమినియం ట్యూబ్స్. కింద చెప్పాను కదా, అబ్జార్వింగ్ ప్లేట్స్ అబ్జార్వింగ్ మెటల్స్ ఏంటి, కాపర్ కానీ అల్యూమినియం కానీ. సో వాటికి పైన ఒక బ్లాక్ షీట్ పెయింట్ వేసి ఉంటుంది. అంటే ఆ బ్లాక్ షీట్కి ఈ కాపర్ ప్లేట్స్ కానీ ట్యూబ్స్ కానీ అల్యూమినియం ట్యూబ్స్ కానీ కాపర్ ట్యూబ్స్ కానీ అటాచ్ అయి ఉంటాయి. సో ఆ ట్యూబ్స్లో ఒక వర్కింగ్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ పైన ఉన్న గ్లాస్లోంచి రేడియేషన్ ఎంటర్ అయ్యి బ్లాక్ అండ్ సర్ఫేస్ మీద పడిన తర్వాత ఆ బ్లాక్ అండ్ సర్ఫేస్ కింద ఈ కాపర్ ట్యూబ్స్ కానీ అల్యూమినియం అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఆ సన్ రేడియేషన్ అనేది కండక్షన్ ద్వారా ఆ బ్లాక్ ప్లేట్ నుంచి ఈ కాపర్ ట్యూబ్స్ కానీ అల్యూమినియం ట్యూబ్స్ కానీ వస్తుంది. ఈ అల్యూమినియం ట్యూబ్స్ కూడా హీట్ని కండక్ట్ చేయగలవు. ఎప్పుడైతే ఆ ట్యూబ్స్లో వాటర్ ఉందో ఆటోమేటిక్గా వాటర్ వేడెక్కుతుంది. ఓకేనా. ఈ కాపర్ పైప్స్ని ఏమంటామంటే రైజర్స్ అంటామండి. రైజర్స్ హీట్ని రైజ్ చేస్తాయి కాబట్టి, టెంపరేచర్ రైజ్ చేస్తాయి కాబట్టి రైజర్స్ అంటాం. ఈ ట్యూబ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అంతా కూడా ఆ లెంత్ ఎంత అయితే ఉందో ఆ లెంత్ అంతా కూడా అరేంజ్ చేసి ఉంటాయి. తీసుకెళ్ళే ఫ్లూయిడ్ అనమాట. అంటే కాపర్ ట్యూబ్స్ అబ్జార్బ్ చేసుకున్న హీట్ని కాపర్ ట్యూబ్స్ పైన ఉన్న బ్లాక్ అండ్ సర్ఫేస్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత కాపర్ ట్యూబ్స్ అబ్జార్బ్ చేసుకుంటే అవి అబ్జార్బ్ చేసుకున్న హీట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసే ఫ్లూయిడ్ నాటిని వర్కింగ్ ఫ్లూయిడ్ అంటాం. బేసికల్లీ దేన్ని ఉపయోగిస్తుంటారు, వాటర్ ఉపయోగిస్తుంటారు. These copper pipes are bonded, soldered or brazed directly to the absorber plate to ensure maximum surface contact and heat transfer. ఈ కాపర్ ట్యూబ్స్ బేసిక్గా దేనికి షాల్డరింగ్ చేసి ఉంటాయంటే గ్లాస్ షీట్ కింద ఉన్న బ్లాక్ అండ్ సర్ఫేస్ ఉన్న ప్లేట్కి బ్లాక్ అండ్ సర్ఫేస్తో ఒక ప్లేట్ అరేంజ్ చేస్తారు. ఆ ప్లేట్కి అటాచ్ అయి ఉంటాయి. దాని కింద ఆ ప్లేట్ కింద అటాచ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే బ్లాక్ సర్ఫేస్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుందో ఈ కాపర్ ట్యూబ్స్ కూడా హీట్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం. అందుకని వాటి మధ్య గ్యాప్ ఉండదు. ఓకేనండి. సన్లైట్ హీట్స్ ద అబ్జార్బింగ్ సర్ఫేస్ విచ్ ఇంక్రీజెస్ ఇన్ టెంపరేచర్. సన్లైట్ అనేది ఏదైతే అబ్జార్బింగ్ సర్ఫేస్ ఉందో దాన్ని హీట్ చేస్తుంది బై ఇంక్రీజింగ్ టెంపరేచర్. ఎప్పుడైతే హీట్ పెరుగుతుందో టెంపరేచర్ కూడా పెరుగుతుంది. యాజ్ ద ప్లేట్ గెట్స్ హాటర్ దిస్ హీట్ ఈస్ కండక్టెడ్ త్రూ ద రైజర్స్. సో అబ్జార్బింగ్ ప్లేట్ అనేది ఎప్పుడైతే హీట్ అవుతుందో ఆ హీట్ అనేది ఈ రైజర్స్ ద్వారా, రైజర్స్ అంటే ఏంటి, కాపర్ ట్యూబ్స్ కానీ అల్యూమినియం ట్యూబ్స్ కానీ వాటిని ఏమంటే రైజర్స్ అంటారు. వాటి ద్వారా కండక్ట్ అవుతుంది. వాటి ద్వారా హీట్ అనేది కండక్ట్ అయ్యి అండ్ అబ్జార్బ్డ్ బై ద ఫ్లూయిడ్ ఫ్లూయింగ్ ఇన్సైడ్ ద కాపర్ పైప్స్. సో ఎప్పుడైతే ఆ రైజర్స్కి హీట్ అనేది వచ్చి అటాచ్ అవుతుందో వాటిలో ట్యూబ్స్లో ఉన్న వాటర్ అనేది కూడా వేడెక్కడం మొదలు పెడుతుంది. అంటే వాటర్ అనేది ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ వాటర్ని మనం సమ్ ఇన్సులేటెడ్ ట్యాంక్స్లోకి పంపిస్తే కనుక హాట్ వాటర్ మనం బాత్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ వాటర్ అనేది ట్యాంక్లోకి వచ్చి స్టోర్ అయ్యి ఆ వాటర్ని మనం పైప్స్ ద్వారా వాడుకుంటే సో బాతింగ్ కానీ వాషింగ్ కానీ అండ్ డిఫరెంట్ పర్పస్లో ఉపయోగపడుతుంది. సో సింపుల్ టెక్నిక్ అనమాట. సన్లైట్లో ఉన్న హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని సో పైప్స్ ద్వారా ఆ హీట్ని ఆ పైప్స్లో ఉన్న ఫ్లూయిడ్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ ఫ్లూయిడ్ని మనం డిఫరెంట్ పర్పస్ ఉపయోగించుకుంటాం. ఓకేనండి. సో the pipes and absorber plates are enclosed in plate are enclosed in an insulated metal or wooden box with a sheet of glazing material, either glass or plastic, on the front to protect the enclosed absorber plate and create an insulating air surface. సో ఈ పైప్స్ అండ్ అబ్జార్బర్ ప్లేట్స్ అన్నీ కూడా ఎందులో అరేంజ్ చేస్తారంటే, ఎందులో ఇన్సులేట్ చేస్తారంటే ఒక ఎన్క్లోజ్డ్ మెటల్ ఆర్ వుడెన్ బాక్స్. అంటే ఇదంతా కూడా ఒక పెట్లో ఉంటుందన్నమాట. ఈ అబ్జర్వర్ ప్లేట్కి అటాచ్ అయిన పైప్స్ ఇవన్నీ అరేంజ్మెంట్ అంతా కూడా దేంట్లో ఉంటుందంటే ఒక బాక్స్లో అరేంజ్ చేస్తారు. ఈ బాక్స్ పైన ఏముంటుందంటే టాప్లో ఒక గ్లేజింగ్ షీట్ ఉంటుంది. గ్లేజింగ్ షీట్ అంటే మీనింగ్ ఏంటంటే గ్లాస్ సర్ఫేస్. సో సన్లైట్ని అలౌ చేసి గ్లేజింగ్ షీట్ అనమాట. దాంతో ప్రొటెక్ట్ చేసి ఉంటుంది కంప్లీట్గా. పైన అంతా కూడా ఈ గ్లాస్ షీట్తో సీల్ చేసేస్తారు. సో ఎప్పుడైతే సీల్ చేస్తారో గ్లాస్ షీట్ ఏం చేస్తుందంటే సన్లైట్ని లోపలికి మాత్రమే అలౌ చేస్తుంది, దాని నుంచి బయటికి వెళ్ళదు సన్లైట్. ఇన్కేస్ బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటే కనుక ఆ వెళ్ళే రేడియేషన్ కూడా ఈ బ్లాక్ బాడీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఆ పాయింట్ కూడా చెప్తాను చూడండి. దిస్ గ్లేజింగ్ మెటీరియల్ డస్ నాట్ అబ్జర్వ్ ద సన్స్ థర్మల్ ఎనర్జీ.
ఈ గ్లేజింగ్ మెటీరియల్ అంటే ఈ గ్లాస్ షీట్ అనేది, ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ పైన ఉన్న గ్లాస్ షీట్ అనేది ఎటువంటి సన్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకోదు. జస్ట్ తన గుండా ట్రాన్స్మిట్ చేస్తుంది అంతే, అది తీసుకోదు, తన గుండా ఇల్లేలా చేస్తుంది. ఓకేనా. అండ్ దేర్ ఫోర్ మోస్ట్ ఆఫ్ ద ఇన్కమింగ్ రేడియేషన్ ఈజ్ రిసీవ్డ్ బై ద బ్లాక్ అండ్ అబ్జార్బర్. సో బ్లాక్ అండ్ అబ్జార్బర్కి పైన ఉన్న గ్లాస్ షీట్ అనేది ఎటువంటి రేడియేషన్ అబ్జార్బ్ చేసుకోదు కాబట్టి తన మీద పడిన రేడియేషన్ అంతా కూడా వెళ్ళి దేని మీద పడుతుంది, దానిలోంచి వెళ్ళి అబ్జార్బర్ ప్లేట్ మీద పడుతుంది. అంటే రేడియేషన్ అంతా పడిన రేడియేషన్ అంతా కూడా బ్లాక్ ప్లేట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. ద ఎయిర్ గ్యాప్ బిట్వీన్ ద ప్లేట్ అండ్ గ్లేజింగ్ మెటీరియల్ ట్రాప్స్ దిస్ హీట్, ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ ద ఎస్కేపింగ్ బ్యాక్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. గ్లాస్ షీట్కిను బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్కి మధ్యలో ఎయిర్ గ్యాప్ ఉంటుంది. ఆ ఎయిర్ గ్యాప్ ఏం చేస్తుందంటే, ఆ ఎయిర్ గ్యాప్ వల్ల ఇన్ కేస్ గ్లాస్ షీట్లోంచి ఎంటర్ అయిన రేడియేషన్ ఏమన్నా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటే కనుక ఈ బ్లాక్ బాడీ అబ్జార్బ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే బ్లాక్ పెయింటెడ్ ప్లేట్ అనేది గ్లాస్ షీట్ అనేది కాంటాక్టే ఉండవు, వాటి మధ్య ఎయిర్ గ్యాప్ ఉంటుంది. ఎయిర్ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లోకి రేడియేషన్ వెళ్ళకుండా మళ్ళీ ఈ బ్లాక్ అబ్జార్బర్ ఏం చేస్తుందంటే ఆ రేడియేషన్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. యాజ్ ద అబ్జార్బర్ ప్లేట్ వార్మ్స్ అప్, it transfer heat to the fluid within the collector, but it also loses heat to its surroundings. సో ఎప్పుడైతే అబ్జార్బ్ ప్లేట్ మీదకి లైట్ వచ్చి సన్ రేడియేషన్ వచ్చి పడిందో గ్లాస్ షీట్లోంచి, ఆటోమేటిక్గా అబ్జార్బ్ ప్లేట్ అనేది వేడెక్కుతుంది. దానికి కింద అటాచ్డ్గా ఉన్న పైప్స్ అన్నీ కూడా వేడెక్కితే ఆ పైప్లో ఉన్న ఫ్లూయిడ్ కూడా వేడెక్కుతుంది. బట్ ఇక్కడ కొంత హీట్ రేడియేషన్ లాస్ అనేది జరుగుతుంది. ఆ రేడియేషన్ లాస్ జరగకుండా ఉండడం కోసం మొత్తం ఆ డివైస్ అంతా కూడా ఇన్సులేట్ చేసేస్తారు. ఓన్లీ రేడియేషన్ గ్లాస్ షీట్లోంచి మాత్రమే వస్తుంది, ఇంకా చుట్టుపక్కల ఎటువైపు నుంచి కూడా రాదు, వెళ్ళదు కూడా బయటికి. బట్ కంప్లీట్గా ఇన్సులేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ హీట్ లాస్ అనేది కూడా తగ్గుతుందన్నమాట. ఎప్పుడైతే హీట్ లాస్ తగ్గుతుందో ఎఫిషియన్సీ పెరుగుతుంది, అంటే వాటర్ అనేది వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది త్వరగా వేడెక్కుతుంది. ఓకేనా, అర్థమైందండి. ఈ ఇన్సులేషన్ అనేది దేంతో అరేంజ్ చేస్తారంటే దాని చుట్టూ అల్యూమినియం ఫాయిల్ అంటే రేక్ అండి, లేదా రిజిడ్ ఫోమ్ అనే మెటీరియల్ ఉంటుంది. ఆ ఫోమ్తో కూడా సీల్ చేసేస్తారు డివైస్ అంతటిని, ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అంతటిని సీల్ చేసేస్తారు. ఎప్పుడైతే సీల్ చేస్తున్నారో హీట్ రేడియేషన్ అనేది లాస్ జరగదు. అంటే బ్లాక్ పెయింటెడ్ ప్లేట్ నుంచి ట్యూబ్స్ నుంచి వర్కింగ్ ఫ్లూయిడ్లోకి డైరెక్ట్గా వెళ్తుంది, అంతేగాని హీట్ రేడియేషన్ లాస్ జరగదు. హీట్ రేడియేషన్ లాస్ జరుగుతుంటే కనుక మీకు సన్లైట్ ఎక్కువసేపు పడితేనే కానీ ఫ్లూయిడ్ అనేది వేడెక్కదు. ఫ్లూయిడ్ వేడెక్కకపోతే కనుక మనకి అక్కడ హాట్ వాటర్ అనేది త్వరగా బయటకు రాదు, మీనింగ్ అది. ఓకేనండి. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ డివైస్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్కి. పైన ఉన్న చూడండి గ్లాస్ కవర్ అండి, అది పైన చూపిస్తుంది. ఆ చుట్టూ ఉన్నది ఏంటంటే ఇన్సులేటెడ్ మెటల్ బాక్స్ అని ఎందుకంటున్నాం అంటే హీట్ రేడియేషన్ని ఎస్కేప్ అవ్వదు. ఇక్కడ ఒక సైడ్ నుంచి వాటర్ పంపిస్తాం, అంటే వర్కింగ్ ఫ్లూయిడ్ కదా, ఆ వాటర్ ఎందులోకి ఎంటర్ అవుతుందంటే ఇక్కడ గొట్టల్లో కనిపిస్తున్నాయి కదా ట్యూబ్స్ అనమాట, అవి ఫ్లో ట్యూబ్స్ అని. అది కాపర్తో తయారు చేయొచ్చు లేదా అల్యూమినియంతో తయారు చేయొచ్చు. వాటిలోకి ఎంటర్ అవుతుంది వాటరు. ఈ గ్లాస్ షీట్ కింద ఒక బ్లాక్ అబ్జార్బర్ ప్లేట్ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అబ్జార్బర్ ప్లేట్ అన్నాడు కదా ఇది. ఈ అబ్జార్బర్ ప్లేట్ ఏంటంటే ట్యూబ్స్కి అటాచ్డ్గా ఉంది కదా. సో సన్లైట్ ఈ గ్లాస్ షీట్లోంచి వచ్చిన తర్వాత ఈ అబ్జార్బర్ ప్లేట్ మీద పడిన తర్వాత ఆ అబ్జార్బర్ ప్లేట్కి అటాచ్డ్గా ట్యూబ్స్ ఉన్నాయి కాబట్టి ట్యూబ్స్ వేడెక్కుతాయి. అబ్జార్బర్ ప్లేట్ ఏం చేస్తుందంటే వేడెక్కుతుంది, బ్లాక్ బాడీ కాబట్టి అది వేడెక్కుతుంది. ఈ ట్యూబ్స్ వేడెక్కుతాయి, ట్యూబ్స్ ఉన్న వాటర్ కూడా వేడెక్కుతుంది. ఆ వేడెక్కిన వాటర్ని ఈ వాటర్ అవుట్ అని చూడండి ఇక్కడి నుంచి బయటకు తీస్తారు. ఓకే, అర్థమైందండి. సో దిస్ ఈస్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అండి, సింపుల్ డివైస్. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ స్పేస్ హీటింగ్, వాటర్ని ఎందుకు హీట్ చేస్తారంటే బాతింగ్ కోసం, వాషింగ్ కోసం. సో సింపుల్ అనమాట ఇది. ఇవి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనొచ్చు, లేదా నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ థర్మల్ కలెక్టర్ అనొచ్చు. కాన్సన్ట్రేటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే అపర్చర్ ఏరియా అబ్జార్బర్ ఏరియా కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే పైన గ్లాస్ షీట్ ఏరియా అనేది అబ్జార్బర్ ఏరియా కన్నా ఎక్కువ ఉంటుంది. ఇందులో మాత్రం ఎలా ఉంటుందంటే గ్లాస్ షీట్ ఏరియా అండ్ లోపల ఉన్న బ్లాక్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్గా ఉంటాయి. అబ్జార్బర్ అంటే బ్లాక్ సర్ఫేసే కదా. ఓకేనండి.